కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసినా లేసినట్టు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా, ఇక్కడ లేదు అక్కడ లేదు, ఈడ వీకనాడు ఆడ వీక్తాడట. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్. అంతకుముందు ఏమన్నాడన్నా, వీళ్ళకి ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. శాసనసభ ఎన్నికల గిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు. ప్రజలు నమ్మిరు కూడా వాస్తవానికి. అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలగానే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు. 6 గ్యారెంటీలు ప్రజలు నంబరని తెచ్చి ఇది స్టార్ట్ చేశారు. ఇక ఎన్నికల ముందు, శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్, మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్, నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారన్న వాస్తవం కూడా నాకు కలిసిరు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే, నన్నే వచ్చి కలిసిరు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే, కేసీఆర్ నటించడన్న నటనలో జీవిస్తాడు, కుంపలు ముంచాడు తెలివి అంతా కూడా. అది గట్నే ఊరించుకుంటా మాటలు చెప్పి మన బతుకుని బర్బాద్ చేసి నాశనం చేసిండు. ఇలా ఏం చేసిండు ఆ మంత్రులను నమ్మించడానికి. ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు ఎదుటి నాయకులకు. కేసీఆర్ మీద పార్టీ నాయకులకు విశ్వాసం లేదు. ఇలా మంత్రులను పిలిచిండు. పిలిచి ఏం చేసిండు, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట, మరి పోదామా అన్నాడట. ఈ మంత్రులు తిన్నవా బస్ పండి అంటే తిన్నా, పన్నవారా బస్ పండి పన్న అంటారు. వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పగానే, అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట, ఇక మనం బీజేపీ ఎందుకు చేరాలే అని చెరువు బంద్ చేశారు. బంద్ చేసాక ఏం చేసిండు, మళ్ళా అది క్లోజ్. మళ్ళీ ఇప్పుడేం చేసిండు, ఈయనకట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి. నాకు ఈయన పార్టీ గింత పార్టీ, ఈయన పార్టీ గింత పార్టీ, పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ చేయడానికే ఎవరు వస్తలేరు పార్టీకి. పార్లమెంట్లో అభ్యర్థులకి వెళ్తలేరు, పోటీ చేయడానికి ఎవరు లేరు. పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్, వేరే పార్టీలు లేవట్లేదు, 4వ ప్లేస్ వస్తుంది. ఈ విచారం ఏమంటాడు, ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట. నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదే, మోడీ గారికి ఫోన్ చేసిరట, మళ్ళీ ఎన్డీఏలో చేరదామా అని చెప్పి. ఇప్పుడు మల్లన్న ఉన్నాడు, మల్లన్న మంత్రి ఉన్నాడు కదా మల్లన్న, ఆ మల్లన్న కొన్ని చెప్తే ఏం చేస్తాడు, తెల్లారి మీడియాలో చెప్తాడు, అవునా కాదా. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటం పిలుస్తాడు కేసీఆర్. పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేసిరు, ఎన్డీఏలో కలుద్దామంటున్నారు, కలుద్దామా అనేసరికి మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి దయచేసి కేసీఆర్ మాయమాటలు నమ్మకండి.